హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకైతే ఈ నోటిఫికేషన్ స్విట్జర్లాండ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. స్టోరేజ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్గా ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. మనకి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. 1 to 6 years. అలాగే నెక్స్ట్ 6 lakhs నుంచి 7 lakhs పర్ యానం ఇవ్వడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్గా మీకైతే 40,000 అనేది మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది హ్యాండ్కి. ఇదైతే పూర్తిగా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుండి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి మనకి బెంగళూరులో ఇవ్వడం జరిగింది. సో బెంగళూరు అనేసి మెన్షన్ చేశారు. బెంగళూరులో నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. పోస్టెడ్ అయ్యిందైతే 1 day ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్స్ 1 మాత్రమే ఉంది. సో ఇప్పుడు వరకు అప్లికెంట్స్ ఎన్ని వెళ్ళాయంటే వాళ్ళకి 628 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అన్నమాట. ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోద్దు. లేట్ చేయకుండా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ స్టోరేజ్ ఇంజనీర్ అనేసి ఇవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు. టెంపరీ వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరు అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే షిఫ్ట్ వచ్చేసరికి నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్కిల్స్ వచ్చేసరికి మనకి స్టోరేజ్, విట్రలైజేషన్, అలాగే లైనక్స్, యూనిక్స్, అలాగే విండోస్ సర్వర్గా మీరైతే చేయవలసి ఉంటుంది. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ ఇప్పుడు ఫుల్ డీటెయిల్గా చూసుకుంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి మొత్తం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ ఐటీ ఫీల్డ్ అనమాట. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, అలాగే అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఏదైనా అంటే మీరు బ్యాచులర్ డిగ్రీ చేసి ఉంటే అదర్ ఫీల్డ్లో, సో దీనికి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో మీకైతే 1 year ప్లస్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ స్టోరేజ్ అండ్ విట్రలైజేషన్, అలాగే బ్యాకప్ చేయడము, అలాగే లైనక్స్ సర్వర్గా, విండోస్ సర్వర్గా మీరు వర్క్ చేస్తుంటే దీనికైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. 1 year ఉంటే మినిమం 1 year ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్. అలాగే క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో వాటిని సాల్వ్ చేసే విధంగా మీరు చేసుకోవాలన్నమాట. అలాగే స్ట్రాంగ్ యాప్టిట్యూడ్ ఫర్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్, ఏవైతే న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో సో వాటిని మీరు లెర్న్ చేసే విధంగా, అంటే నేర్చుకునే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు రాయడం కానీ చదవడం కానీ మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అవి ఉంటే సరిపోతుందన్నమాట ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ ప్రిఫర్డ్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. స్కిల్డ్ ఇంటూ ఆఫ్ ఫాలోయింగ్ టెక్నాలజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క టెక్నాలజీస్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ యొక్క స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్టోరేజ్ జాబ్ కాబట్టి, స్టోరేజ్ టెక్నికల్ సపోర్ట్ జాబ్ కాబట్టి NAS, అలాగే SAM, అలాగే విట్రలైజేషన్, నెక్స్ట్ VM వేర్ అనేసి ఇవ్వడం జరిగింది. Hyper-V అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ బ్యాకప్ అనేది ఇవ్వడం జరిగింది. యూనిక్స్, లైనక్స్ సర్వర్గా మీరు అంటే స్కిల్ ఉండాలన్నమాట. విండోస్ సర్వర్గా కూడా మీకు స్కిల్ అనేది ఉండాలి. అలాగే TCP అండ్ IP నెట్వర్కింగ్ అనేది మీకు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అంటే టెక్నాలజీస్ అనమాట ఇవి స్కిల్స్లో. సో ఈ యొక్క నాలెడ్జెస్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అనమాట. బాధ్యతలు అంటే ఏంటి, మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఇక్కడ చూడండి మనకి యూ విల్ ప్రొవైడ్ ఇన్ డెప్త్ టెక్నికల్ సపోర్ట్ టు కస్టమర్స్, అంటే మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. టెక్నికల్ సపోర్ట్గా మీరు వర్క్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయాలి డెప్త్గా, అది కూడా. అండ్ ఫీల్డ్ సపోర్ట్ స్టాఫ్ ఫోకస్డ్ ఆన్ డయాగ్నోసిసింగ్, అలాగే ట్రబుల్ షూటింగ్, అలాగే రిపేరింగ్ అండ్ డీబగ్గింగ్, అలాగే నెట్ యాప్ ప్రొడక్ట్స్, అలాగే సపోర్ట్ ఇన్సైట్స్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ వేరియస్ హార్డ్వేర్ అండ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ విత్ నెట్ యాప్ స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ టు మల్టీ సిస్టమ్, మల్టీ వెంచర్ అండ్ మల్టీ నెట్వర్క్ ఇంటర్ప్రోపబుల్ ఇష్యూస్ ఎఫిషియెంట్లీ యూ అనేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎటువంటి వచ్చినా వీటిల్లో ఈ పేరాలో మెన్షన్ చేసిన ఏ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రొవైడ్ రిమోట్ టెక్నికల్ సపోర్ట్ టు ఎంటర్ప్రైజ్ కస్టమర్ ఆన్ నెట్ యాప్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ త్రూ జూమ్ కాల్ కానీ, కాల్ ద్వారా కానీ, లేదంటే ఈమెయిల్ కానీ, చాట్ ద్వారా కానీ వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని టెక్నికల్ సపోర్ట్గా మీరు చేయవలసిన ఏదైతే ఉంటుందో కస్టమర్కి, సో వాటి యొక్క స్టోరేజ్ నెట్ యాప్ స్టోరేజ్ని కానీ ప్లాట్ఫామ్లో మీరైతే చేయవలసి ఉంటుంది. ఒకటి జూమ్ కాల్ ద్వారా కానీ, లేదంటే కాల్ ద్వారా కానీ, లేదంటే ఈమెయిల్, లేదంటే చాట్ ద్వారా కానీ మీరైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అలాగే రీసాల్వ్ ఆన్ ట్యాబ్ ఓఎస్, ఎన్ఎఫ్ఎస్, అలాగే సిఐఎఫ్ఎస్, ఎఫ్సి, ఐఎస్సిఎస్ఐ, అలాగే స్నాప్ మిర్రర్, అలాగే ఆన్ కమాండ్ అండ్ నెట్వర్కింగ్ ఇష్యూస్, అలాగే రీప్రొడ్యూస్ ఇష్యూస్ బై రీక్రియేటింగ్ సెనారీస్ ఇన్ ల్యాబ్ ఎన్వైర్న్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీరు చేయవలసిన వర్క్స్ అనమాట. ఇక్కడ రీసాల్వ్ చేసే విధంగా ఆన్ ట్యాప్ అనేది చేయాలి, ఓఎస్ అనేది చేయాలి, ఎన్ఎఫ్ఎస్ అది కూడా చేయాలి, సిఐఎఫ్ఎస్, అలాగే ఎఫ్సి, ఐఎస్సిఎస్ఐ ఇవి కూడా చేస్తూ ఉండాలన్నమాట. అలాగే కొలాబరేట్ విత్ ఆర్ ఎస్కలేట్ కేసెస్ టు దైర్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్స్ అండ్ ఆర్ ఎక్సలేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇంజనీర్స్ వెన్ ద ప్రాబ్లమ్ ఈస్ టు కాంప్లెక్స్ ఆర్ ఫాల్స్ అవుట్ ఆఫ్ యువర్ స్పెసిఫికేషన్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ టు క్విక్లీ ఫెసిలిటీ సొల్యూషన్స్ ఫర్ కస్టమర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా మీరు క్విక్గా క్రియేట్ చేసుకుని ఏదైతే కస్టమర్కి ప్రాబ్లం ఉంటుందో వాటిని వెంటనే చేయవలసిన విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ క్రియేట్ న్యూ నాలెడ్జ్ బేస్ ఆర్టికల్స్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ రీయూజ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కల్టివేట్ యువర్ ఎక్స్పర్టైజ్ బై attending technical trainings, collaborating with other TSES, completing lab tasks అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అనమాట. సో ఈ విధంగా అయితే మీరు డ్యూటీస్ అనేది చేయాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో దానికి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక లేచకుండా ఇప్పుడు అప్లికేషన్కి అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, మనకి రిజిస్టర్ టు అప్లై అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది అనమాట. క్రియేట్ యువర్ నాకరీ ప్రొఫైల్ అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే పాస్వర్డు, అలాగే మొబైల్ నెంబరు మీరు సెలెక్ట్ చేసి ఐఎమ్ ఫ్రెషర్ అనేది దానిపైన క్లిక్ చేయండి. మీ యొక్క కరెంట్ సిటీ అనేది ఎంచుకోండి. దీనికి హైదరాబాద్ అయితే హైదరాబాద్, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, మీ యొక్క లొకేషన్ ఏదైతే అది ఎంచుకోండి. అలాగే సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ వై ఎస్ఎంఎస్, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనే దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ నౌ అనేది ఉంది కదా, ఈ దీనిపైన మీరు
బ్లూ కలర్లో వస్తుందన్నమాట. ఈ పైన ఇవన్నీ నింపేశాక సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసి. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.